హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఒక ఫిష్ ఫ్రై చూస్తామండి. చాలా బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్లో ఫిష్ ఫ్రై చేసుకుంటాము. అందుకోసం ఫిష్ తీసుకున్నామండి. దీనికి కావాల్సిన మసాలాలు: మిర్చి పౌడరు, ధనియా పౌడరు, మిరియాల పొడి, పసుపు, ఉప్పు, నిమ్మకాయ దబ్బండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. ఫిష్ తీసుకొని బాగా వాష్ చేసుకొని మంచిగా ఇట్లా కటింగ్ పెట్టున్నామండి. చేపకి కట్టింగ్స్ పెట్టడం వల్ల మంచిగా మసాలా లోపలికి దిగుతుంది. ఇప్పుడు మైదా, కార్న్ఫ్లవరు, రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఈ మూడింటిని గిన్నెలోకి వేసుకుంటాం. ఇప్పుడు ఆ మసాలా కూడా వేసుకునేస్తామండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకుంటాం. మ్యాగీ మసాలా వేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. స్ట్రీట్ స్టైల్ ఫిష్ ఫ్రైలో వాళ్ళు వేసేది మ్యాగీ మసాలా. దానికనేసి అది టేస్ట్ చాలా బాగా వస్తుందని నేను వేస్తున్నానండి. మీరు ఒకసారి ఈ మసాలా వేసి చూడండి, చాలా బాగుంటుంది. నిమ్మకాయ పిండుకుంటాం. ఇది బాగా వాటర్ వేసి మంచిగా కలుపుకుంటామండి. ఇది మరి నీళ్ళుగా ఉన్న చేపకు పట్టుకోదు, గట్టిగా ఉన్న చేపకు పట్టుకోదండి. మంచిగా అది ఎంత కావాలనో అంత కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటాము. ఇప్పుడు ఫిష్కి పట్టిస్తాం చూడండి. ఇటు చేసినప్పుడు ఇది మంచిగా అంటుకోవాలి. తరపలుగా ఉంటుంది కదండి, అట్లా ఉంటే మనకి ఫిష్ ఫ్రై బాగా రాదు. మనం పక్కాగా మనం స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఆ కలుపుకునేది పిండి విధానం కూడా నేను చూపెడతాను మీకు. ఇట్లనే ఒకసారి మీరు ఇంట్లో చేసి చూడండి, బాగా వస్తాయి. ఇంకొంచెం వాటర్ వేసుకున్నాము. చేపకు వచ్చేసి మనం పట్టించుకుంటా చేపని బజ్జీలాగా ఇట్లా వేసి చేపకి పట్టించుకున్నామంటే బాగా అంటుకుంటుందండి ఆ మసాలా. కానీ నూనె లేకపోయినా మనకి విడిపోకుండా మంచిగా ఫిష్ ఫ్రై అవుతుంది. ఇట్లా అవ్వాలండి. ఇప్పుడు చూడండి, తరపలుగా ఉండదు. బాగా 2-3 సార్లు ఇట్లా చేసి బాగా అంటుకునేలాగా చేసి ఆయిల్లో వేసుకున్నామంటే స్ట్రీట్ స్టైల్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది ఇట్లనే అన్నీ చేసి ఒక 1/2 అవర్ మ్యారినేషన్ చేసుకుంటామండి. 1/2 అవర్ మ్యారినేషన్ చేసుకున్నాక మళ్ళీ వేసి ఫ్రై చేసుకుంటాం. అన్ని చేపలకి మంచిగా ఇట్లా పట్టించుకున్నామంటే ఒక 1/2 అవర్ పెట్టేసుకున్నామంటే బాగా కట్టింగ్స్ ఉన్నాయి కదా, బాగా ఉప్పు, కారము, మసాలా అంతా దిగి మంచి టేస్ట్ వస్తుందండి ఫిష్కి. హాఫ్ అన్ అవర్ అయ్యిందండి. ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్లోకి ఇట్లా ఒక్కొక్క ఫిష్ ఎత్తి మరొకసారి ఇట్లనే డిప్ చేసి వేసుకుంటాము. షాలో ఫ్రై చేస్తున్నామండి. చాలా బాగా టేస్ట్గా ఉంటాయి ఈరోజు ఫిష్ ఫ్రై. ఆయిల్ బాగా కాగినాక ఫిష్ వేసుకోవాలి. అంతకుముందు వేసినామంటే ఫిష్ ఇరుగుతుంది. బాగా కాగినప్పుడు వేసినామంటే మసాలా బాగా పట్టి చూడండి, ఒకసారి తిప్పించుకుంటాము. వేడివేడిగా ఫిష్ ఫ్రై రెడీ అయిందండి. చాలా టేస్టీగా.
ఫిష్ ఫ్రై బాగా రెడీ అయిందండి, చాలా టేస్టీగా. ఇప్పుడు ఇది నేను ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఫిష్ ఎంత బాగా మసాలా పట్టుకొని మంచిగా ఉందో అసలు. ఓకే వ్యూవర్స్, బాయ్.